నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం పొత్తూరు వారి తోటలోని వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరి ఫాతిమా పాయసం పంపిణీ చేశారు. ప్రతి ఏటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలను చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తన తండ్రి ముస్తఫాను అక్రమంగా కేసుల్లో ఇరికించిన వారి మనసులు మారాలని ఆకాంక్షించారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకు కూడా మీలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రాఫెట్ మొహమ్మద్ గారి పుట్టినరోజు సందర్భంగా దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి నాన్నగారు ముస్తఫా గారి సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా పాయసం పంపిణీ కార్యక్రమం చేస్తాము. ఆయనకి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే లెట్ us ఫాలో వాట్ ప్రాఫిట్ మొహమ్మద్ గారు అంటే ఆయన చెప్పిన ఆదేశాలు మేరకు కానీ లేకపోతే ఎందుకంటే ద లాస్ట్ ప్రాఫిట్ ఆఫ్ మేము నమ్మేది మేము ఆచరణ తీసుకునేది ఈరోజు మైనారిటీస్ కానీ లేకపోతే ముస్లిమ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించేది ఈరోజు ప్రతి ఒక్కరిని చూడాలి, పేదవాడిని చూడాలి, పేదవాడి ఆర్తనాదాలు వినాలి, వాళ్ళకి వాళ్ళు కడుపు ఖాళీ ఉంటే లేకపోతే వాళ్ళకి ఏమైనా భోజనం పెట్టాలన్నా లేకపోతే సహాయం చేయాలన్నా మన వంతు సహాయం మనం చేయాలి అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము పాయసం పంపిణీ కార్యక్రమం చేపడతాము. ఈరోజు కూడా నాన్నగారు మరి ఆయన ఆదేశాల మేరకు ఆయన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు వల్ల ఆయన ఈరోజు జైల్లో ఉన్నారు. అయినా కూడా ఆగకూడదు, మన లక్ష్యం మనం పేదవాడిని చూడాలి, పేదవాడికి ప్రతి ఒక్కళ్ళకు కూడా సహాయం చేయాలి, మనం తోడుండాలి అని చెప్పిన ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఈరోజు పాయసం పంపిణీ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి జరగాలని, ప్రతి కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని, అలాగే ఎవరు మా నాన్న మీద ఏ ఆరోపణలు చేశారో వాళ్ళ మనసు మారాలని, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఈరోజు తప్పుడు ఆరోపణలు పెట్టి మా నాన్న మీద ఈరోజు జైల్లో పంపించారో వాళ్ళు మనసు ఖచ్చితంగా మారిద్ది, ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. డీసీఎంఎస్ లో తాను చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తనపై దుష్ప్రచారం చేస్తున్నారని డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు అన్నారు. నగరంపాలెంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో బుధవారం హరిబాబు మాట్లాడారు. 100 కోట్ల టర్నోవర్ తో డీసీఎంఎస్ ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నామని, సివిల్ సప్లైస్ నుండి 11 కోట్ల రూపాయల బకాయిలను జమ చేయడం జరుగుతుందని చెప్పారు. నిధుల దుర్వినియోగం అడ్డుకుంటూ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. నిన్న మీడియాలో చూస్తే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందువల్లంటే నేను డీసీఎంఎస్ చైర్మన్గా పదవి చేపట్టి సుమారుగా 1 సంవత్సర కాలం పూర్తయింది. నేను రాకముందు డీసీఎంఎస్ ఏమిటి, నేను వచ్చిన తర్వాత డీసీఎంఎస్ ఏమిటి అనేది మీకు సూక్ష్మంగా వివరిస్తా. ఉదాహరణకి నేను రాకముందు ఈ డీసీఎంఎస్ 70 కోట్లు టర్నోవర్ ఉంటే నేను వచ్చిన తర్వాత దీన్ని 100 కోట్లు పైబడి టర్నోవర్కి నేను తీసుకువెళ్ళాను. అలాగే ఈ డీసీఎంఎస్ గత వైసీపీ ప్రభుత్వంలో 18 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ నుంచి బకాయిలు ఉంటే నేను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో సుమారు 11 కోట్ల రూపాయల నిధుల్ని నేను రాబట్టగలిగా. వాటితో డీసీఎంఎస్ ఎక్కడైతే స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయో వాటిల్లో నిర్మాణాలు చేపట్టి శాశ్వత ఆదాయం కోసము డీసీఎంఎస్కి నేను ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా 6 నెలల క్రితం నరసరావుపేట పట్టణంలో డీసీఎంఎస్కి ఉన్న 4.5 ఎకరాల స్థలంలో సుమారుగా 4.5 కోట్ల రూపాయలతో గోడౌన్లు, షాపులు కట్టించి గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు వారందరితో ప్రారంభించి అక్కడ సుమారుగా 2 లక్షల రూపాయలు అద్దె వచ్చేటట్లుగా నేను చేయటం జరిగింది. అలాగే
మన గుంటూరు పట్టణంలో ఏటుకూరు రోడ్లో ఎకరం 80 సెంట్లు ఉంటే సుమారుగా దానిలో కూడా అది నిరుపయోగంగా పడింది. దానిలో కూడా చంద్రన్న రైతు కన్వెన్షన్ సెంటర్ అనేది నిర్మాణంలో ఉంది. అది కూడా మా జనరల్ బాడీలో పెట్టాను. అది కూడా ఇలా DCMS సంస్థని నా తల్లిలాగా భావించి ఎంప్లాయీస్ మొత్తం నా కుటుంబ సభ్యులుగా భావించి ఉదయం పూట 10 గంటలకు వస్తే రాత్రి 8 గంటల వరకు రైతులకి అందుబాటులో నేను ఇక్కడ ఉండి సేవలు అందిస్తుంటే కొంతమంది రాజకీయంగా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ గతంలో పనిచేసిన ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఓర్వలేక ఏ రకాల కారణాల వల్ల అయినా కూడా బురద చల్లటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎవరైతే ఈ యేసుదాసు అనే వ్యక్తి మొన్న ఒక ఛానల్లో మాట్లాడాడో అతనే రిలీజ్ అయ్యి నిన్న ఉదయం నా దగ్గరికి వచ్చి, సార్ నేను తప్పు చేశాను, నేను సంస్థలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, మీరు వచ్చిన తర్వాత మాకు జీతాలు పెంచారు, నేను చైర్మన్ అయ్యాక 2000 రూపాయలు ఒక్కొక్కరికి జీతం పెంచా. ఇవి ఇక్కడ ఎవరు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, ఇది అంతా కన్సాలిటేట్ పేనో లేకపోతే డైలీ వేసో ఉంటుంది. అయితే అతను సార్ నాకు ఎలాంటి ప్రమేయం లేకుండా ఆ ఛానల్ వాళ్ళే నా దగ్గరికి వచ్చి వాయిస్ ఇవ్వమని అడిగారు. అలాగే నన్ను ప్రేరేపించింది కొంతమంది వ్యక్తులు మీ మీద అక్కస్తో లేకపోతే ఇంకేదన్నా కారణాలు ఉండటం వలన నా దగ్గరికి వచ్చి నాకు డబ్బులు రకరకాలుగా నన్ను ప్రలోభపెట్టి నాతో చెప్పించారు సార్. అంటే బాబు నాతో కాదురా చెప్పాల్సింది, ఇది మీడియాతో చెప్పు అని చెప్పాను. నిన్న మీడియాతో కూడా అతను చెప్పడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఇంకోటి కూడా మా యొక్క గౌరవ కేంద్ర మంత్రి వర్యులు గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒకటే చెబుతూ ఉంటారు, ఇప్పుడు నా చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది, నీతి నిజాయితీ క్రమశిక్షణతో రైతులకి సేవ చేయి, నిన్ను అగ్రగామిగా నిల్చోబెడుతుంది అని చెబుతూ ఉంటారు. గుంటూరుకి పట్టు పరిమళాన్ని పరిచయం చేయడం కోసం లక్ష్మీపురం 3వ లైన్లో కాంచీపురం పెరుమాళ సిల్క్స్ అందుబాటులోకి వచ్చింది. పరిపూర్ణానంద స్వామి, సంక్రాంతికి వస్తున్న సినిమా నటి ఐశ్వర్య రాజేష్ తో పాటు నగరానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు హాజరై షోరూమ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ కాంచీపురం వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుంటూరు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఎంపీ భాష్య రామకృష్ణ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్ విల్సన్ మాట్లాడుతూ రాజధాని నగరంలో ఇటువంటి షోరూమ్ ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని, జిల్లా ప్రజలు ఆదరించాలని అతిథులు ఆకాంక్షించారు. సంస్థ నిర్వాహకులు బయ్యా వాసు, రవి మాట్లాడుతూ 5వ బ్రాంచ్ ని ప్రారంభించడం సంతోషంగా ఉందని, తమ వద్ద 300 నుండి 3 లక్షల వరకు ధరల్లో చీరలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా 3 నెలల ముందు ఆర్డర్ ఇస్తే ఫోటోలతో కూడిన చీరలు తమ అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్ది ఇస్తామని చెప్పారు. మ్యారేజ్ కి కంపల్సరీ
చాలా సంతోషం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వాళ్ళ 5th బ్రాంచ్ ఇనాగ్రేషన్కి వచ్చినందుకు, రవి గారు నన్ను పిలిచినందుకు. అండ్ చీరలు అంటేనే ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టం. దాంట్లో వెరైటీ కాంచీపురం గద్వాలు, పైతిని, పట్నీ పటోలా, కాంచీపురం సిల్క్స్, పోచంపల్లి, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. వన్ స్టోర్లో చాలా బాగుంది సార్. స్టోర్ చాలా బాగుంది. గుంటూరుతో నాకు ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మా అమ్మగారు గుంటూరు నుంచే. సో గుంటూరు అంటేనే ఒక స్పెషల్ ఫీలింగ్. ఇది నా రెండోసారి నేను రావడం. ఖచ్చితంగా ఇది 5th స్టోరు. ఇంకా 50 కాదు, 100 కాదు, 500 స్టోర్లు మీరు ఓపెన్ చేయాలని మనసారా నేను వచ్చి దేవుణ్ణి మన విజయవాడ దుర్గమ్మని ప్రార్థిస్తున్నాను. చక్కగా మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయని చెప్పారు. నేను కూడా కొంచెం చూస్తాను. నాకు చాలా ఇష్టమైంది వచ్చి ఉప్పాడ సిల్క్స్. నాకు చాలా ఇష్టం. ఇదిగో ఈ చీర కూడా నాకు పంపించారు. మా చీరే మీరు కట్టుకోవాలని చెప్పి నాకు పంపించారు. చాలా బాగుంది సార్. ఖచ్చితంగా ఇట్స్ అ వెరీ నైస్ క్వాలిటీ, చాలా బాగుంది. నేను బేసిక్గా చెన్నై నుంచే కాబట్టి నాకు బాగా తెలుసు, కాంచీపురం సిల్క్స్ గురించి బాగా తెలుసు. సో వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ మై ప్లెజర్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో మహిళల ఫ్యాషన్ ప్రపంచంలో ఈరోజు ఒక కొత్త షోరూమ్ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్. దాదాపు అన్ని షోరూమ్స్ కన్నా విభిన్నంగా కాంచీపురం నుంచి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి డిజైన్స్తో ఆకర్షణీయంగా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ అందరినీ అట్రాక్ట్ చేసేటువంటి విధంగా ఒక అధునాతనమైనటువంటి షోరూంలో ఈరోజు కాస్ట్లీ ఐటెంతో పాటు వెడ్డింగ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ప్రత్యక్షంగా చూడడం జరిగింది. గుంటూరు లాంటి ప్రదేశానికి ఇటువంటి షోరూమ్ రావడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా 5 షోరూమ్స్ నడుపుతూ ఒక విశేష అనుభవం కలిగినటువంటి వాసు గారు, అలాగే రవి గారు ఈ షోరూమ్ని గుంటూరులో పెట్టడం చాలా సంతోషం. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ షోరూమ్ని విజిట్ చేసి తమకు కావాల్సినటువంటి కలెక్షన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతాం. శుభ సమయం. ఎందుకనంటే వ్యాపారం 2 రకాలు ఉంటుంది. ఒకటి వారి అభివృద్ధి కోసం, 2 వారి అభివృద్ధి చెందుతూ సమాజాన్ని అభివృద్ధి చేయడం అనేది ఒక ముఖ్య విషయం. ముఖ్యంగా భయ్యా సోదరులు వారి తండ్రి గారి నుంచి సంక్రమించుకున్న వారసత్వం వ్యాపారం, అదేవిధంగా సామాజిక సేవ అనుకుంటే, వాళ్ళ తండ్రి గారు ఏదైతే సమయానికి వైద్యం లేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఎవరు కూడా సమయానికి మాత్ర లేక వైద్యం లేక చనిపోకూడదని చెప్పి నిర్ణయించుకొని మరి ఈరోజు వాసు గారు వారి సోదరులు కొన్ని లక్షల మందికి లోడింగ్ డోస్ అదే లక్షల మందికి లోడింగ్ డోస్ అందించే ఒక మహాసంకల్పాన్ని ఆచరణలో తీసుకొచ్చారు. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. మనిషి చావుకి బతికి మధ్య 1 నిమిషం తేడా ఉంటుంది. ఆ 1 నిమిషంలో ఆ మాత్రలు గారు ఉపయోగించగలిగితే మనిషి ప్రాణం నిలిచే అవకాశం ఉంటుంది. 1 గంట సేపు ఖాళీ ఉంటే ఆ గంట సేపు హాస్పిటల్ పోయే అవకాశం ఉంటుంది. అంటే చాలామంది భూగోళంలో వ్యాపారం చేస్తుంటారు, మన దేశంలో వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారాన్ని అదేవిధంగా వ్యక్తి వికాసం, అదేవిధంగా మనిషిని బతికించాలనే తపన, ఈ 2 కలిసినప్పుడు, సేవాభావం ఉన్నప్పుడు వారు చిరస్థాయిగా నిలబడిపోతారు. అందుకే వారి బిజినెస్ 3 పువ్వులు 6 కాయల్లా ఈరోజు అనేక ప్రాంతాల్లో విస్తరిస్తూ ఉంది. అనంతపురం కావచ్చు, విజయవాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, అనేక ప్రాంతాల్లో విస్తరిస్తుందంటే దానికి కారణం ఏంటంటే ఈ ఒక సాధారణ మహిళ 300 రూపాయలు చీర కొనుక్కునే మహిళ ఇక్కడికి రావచ్చు, 3 లక్షలకి చీర కొనుక్కునే మహిళ ఇక్కడ రావచ్చు. వివాహం సంబంధించి మొత్తం కుటుంబానికి మొత్తానికి సంబంధించిన వస్త్రాలు కూడా ఇక్కడ
కొనుగోలు చేయొచ్చు. ఆ విధంగా సంపన్న వర్గానికి, సాధారణ మనుషులకి, అందరికీ సరిపడా మరి ఆ వస్త్రాలు పంపిణీ చేయడం, లేకపోతే వస్త్రాల్ని ఆ విధంగా విక్రయం చేయడం అనేది ఒక సంకల్పంగా తీసుకొని వ్యాపారాన్ని వృద్ధి చేయడం అనేది ఇది గొప్ప పరిణామం. వాసు గారు మన ఆంధ్రప్రదేశ్ వాసి కావడం, అందులో మా జిల్లా నెల్లూరు జిల్లా వాసి కావడం నేను చాలా ఆనందపడుతున్నాను. ఇంకా ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మొత్తం కూడా మరి శుభమస్తు లేదా కాంచీపురం పెరుమాళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఎదగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం కొన్ని విషయాలు చెప్పుకుంటాం, టాటా కానీ వారి ప్రోడక్ట్స్ గురించి గొప్పగా చెప్పుకుంటాం. అంటే ఒక నాణ్యత కానీ, విలువలు కానీ, ఎథిక్స్ వాల్యూస్తో కూడుకున్న వ్యాపారం వాళ్ళతో ఉంటుంది అనుకుంటాం. అదేవిధంగా భారతదేశంలో ఏదో ఒక రోజు దేశవ్యాప్తంగా వ్యాపారం విస్తరిస్తే ఆ విస్తరించే కుటుంబం వాసు గారి కుటుంబం అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా వారి తనయుడు ఆర్య, అంతేనండి, ఆర్య రాణా వారు కూడా అంటే నాకు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం ఆశ్చర్యం వేసింది. మా నాన్నగారు 100 మంది నుంచి 1000 మందికి విస్తరించమన్నారు. ఈరోజు 5000 మంది కదా సార్, 3000 మందికి విస్తరించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరు మానుకునే వాళ్ళు ఉండకూడదు. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ జీవితం మొత్తం ఇక్కడ ఒక్కసారి ఉద్యోగంగా చేరితే వారు జీవన పర్యంతం వరకు కూడా ఇక్కడ పనిచేసే ఒక మానవతా వాతావరణం, ప్రేమ కూడిన వాతావరణం ఇక్కడ ఏర్పడిందంటే కేవలం వాసు గారి ప్రేమలోంచి అది జనించిందని కూడా భావిస్తూ నేను తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్గా మా సంస్థ నుంచి కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మా సంస్థ కూడా కొన్ని రాయితీలు ఇచ్చి మా ఉద్యోగులకు కావచ్చు, ఇతర అవకాశాలు కల్పించాల్సిందిగా కూడా కోరుతూ ఇంకా ఈ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయాలని కూడా నేను అభిలషిస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు పరిపూర్ణానంద గారు ఆయన సమక్షంలో మాట్లాడే అవకాశం రావడం కూడా మరి మాకు ఆనందదాయకం. రాబోయే రోజుల్లో నేను చెప్తున్నాను, మా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందాలని చెప్పి మేడం కనక దుర్గమ్మ గుడిని, అమ్మవారిని కోరుకున్నారో నేను కూడా అదే దేవతను కోరుకుంటున్నాను. మేడం గుంటూరు నుంచి వచ్చున్నారు కాబట్టి సహజ నటిగా నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఐశ్వర్య రాజేష్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారికి, అహ్మద్ గారికి, భాష్యం రామకృష్ణ గారికి, అందరికీ కూడా పోలీస్ సిబ్బందికి, పరిపూర్ణానంద స్వామి గారు వచ్చి ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా ఆనందం వేస్తుంది. కాబట్టి ఇంతమంది మంచి వ్యక్తుల ద్వారా ఈరోజు ప్రారంభించుకున్న కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ గుంటూరు ప్రజలు ఆదరిస్తారని, అదేవిధంగా గుంటూరు ప్రజలుకి అనుగుణంగా వారి టేస్ట్కి అనుగుణంగా మంచి వెరైటీ తెచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మంచి రేట్లు, క్వాలిటీ రేట్, మా క్యాప్షన్ RRR ట్రిపుల్ ఆర్ రేట్, రేంజ్, రియలబిలిటీ, నమ్మకం. అందువల్ల ఏంటంటే RRRతో మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి గుంటూరు ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తూ మిమ్మల్ని సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు పట్టాభిపురంలో హైమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్య అతిథిగా హాజరై నూతన హాస్పిటల్ ను ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు, గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, డాక్టర్లు బుచ్చిబాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుకి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందడం హైమా హాస్పిటల్ ప్రత్యేకత అని అతిథులు కొనియాడారు. సాధారణ హాస్పిటల్ నుండి అత్యాధునిక సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదగడం హర్షణీయమని అన్నారు. మెడికల్ కాలేజ్ వాళ్ళు అయితే కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ పనిచేసే విధానం అయినా కానీ దాంట్లో గుంటూరుకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది హైమా హాస్పిటల్స్ అనేది ఎక్కడో
ఎప్పుడో ఒకసారి తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమన్నా ఆరోగ్యపరమైన సమస్య వస్తే హైమ హాస్పిటల్కి వచ్చి ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అన్ని సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తాం. దీన్ని మళ్ళీ కూడా రీఫర్బిష్ చేసి బుచ్చిబాబు గారు ఆయన ఆధ్వర్యంలో అలాగే మిగతా డాక్టర్స్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములై దీన్ని మరొకసారి అందరి జిల్లా వాసులందరికీ కూడా ఉపయోగపడే విధంగా అన్ని సౌకర్యాలతో కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. బుచ్చిబాబు గారిని అలాగే వాళ్ళ టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి చిన్న హాస్పిటల్స్ని 50 బెడ్ 100 బెడ్ హాస్పిటల్స్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీరికి కొద్దిగా గవర్నమెంట్ వైపు నుంచి ఏదైతే ఆరోగ్యశ్రీ పరంగా ఎన్టీఆర్ వైద్య సేవ పరంగా డబ్బులు ఒకరోజు అటు ఇటు అయినా, అలాగే పేషెంట్ కొద్దిగా డబ్బులు మా దగ్గర లేవో కొద్దిగా తగ్గించి తీసుకోవాలన్నా వెంటనే వారు ఒప్పుకొని చేసే వ్యక్తులు వీరందరూ కూడా ముందు పేషెంట్ బాగా అయ్యి బయటికి వెళ్ళాలని కోరుకునే వ్యక్తులు. కాబట్టి వారు బాగుండాలి. హైమ హాస్పిటల్స్ లాంటి హాస్పిటల్స్ ఇంకా మెరుగవ్వాలి, అలాగే ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. హైమ హాస్పిటల్స్ 5 దశాబ్దాల పైగా చిరపరిచితం ఈ హాస్పిటల్. ఈ హైమ హాస్పిటల్ ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దుకొని మరింత ఎక్కువగా ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ హైమ హాస్పిటల్స్ నిజంగా ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టుగా గుంటూరులో తెలియని వాళ్ళు ఎవరు లేరు. మధ్యతరగతి కానీ, పేదలకు కానీ, చుట్టుపక్కల ఉన్న స్లమ్ ఏరియాస్ కానీ వారు చాలా అనుకూలమైనటువంటి పేషెంట్ల యొక్క మన్ననకు చూరగొన్నటువంటి హాస్పిటల్ ఈ హైమ హాస్పిటల్స్. మీరు రాబోయే రోజుల్లో ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అదేవిధంగా అందరికీ అందుబాటులోకి తీసుకురాబోతున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నేను కంగ్రాచులేషన్ చెప్తాను. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తెలియని వారు అంటూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ పెద్దవాళ్ళే కాకుండా 5 తరాల డాక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఫస్ట్ తరం డాక్టర్స్ పెద్ద ఆయన ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా సెకండ్ తరం, థర్డ్ జనరేషన్, 3 జనరేషన్స్ డాక్టర్స్ 5 శతాబ్దాలుగా ఈ హాస్పిటల్ నడుపుతారు. ఈరోజు ఇంకో అడుగు ముందుకు వేసి ఈరోజు కార్డియక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ డాక్టర్ బుచ్చిబాబు గారి నేతృత్వంలో ఈ హాస్పిటల్ రావటం, తను కూడా స్పెషలైజేషన్ ఎస్పెషల్లీ పేస్ మేకర్స్ని అందించే దాంట్లో ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఆ రకంగా ఇక్కడ ఈ ప్రాంతానికే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు కూడా మరి ముఖ్యంగా పల్నాడు అటు నుంచి కూడా ప్రకాశం జిల్లా నుంచి కూడా ఎక్కువ మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఆ ఏరియా అనేది మనందరికీ తెలుసు. చాలా సంవత్సరాలు ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతమైన పంటలు పండనటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసినటువంటి పరిస్థితి. అలాంటి పేషెంట్స్ని కూడా వీళ్ళు ఆదుకున్నటువంటి చరిత్ర వీళ్ళందరికీ ఉంది. అదే విధానం, అదే ఆదర్శాలతో కొనసాగుతూ పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పి ఆ భగవంతుడు ఆ రకమైనటువంటి శక్తి, సమర్థత, ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. తనపై దాడి చేసి ఫోను, వాచ్ తీసుకెళ్లిన వారిపై చిల్లు తీసుకొని కోబాల్టపేటకు చెందిన బాధితురాలు సాతులూరి రాజమ్మ విజ్ఞప్తి చేశారు. లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నవతరం పార్టీ అధ్యక్షురాలు కవితతో కలిసి రాజమ్మ బుధవారం మాట్లాడారు. కోబాల్టపేట ప్రాంతంలో తనపై దాడి జరిగిందని పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. నేను గురుకుల పాఠశాలలో రికార్డ్ అటెండ్గా చేస్తా. డ్యూటీ దిగి వచ్చి పండుకున్నా. అవతల గదిలోకి వెళ్ళి బోడీ కొడుకు మణిగాడు వచ్చి చెల్లు తీసిపోతుంది నా కొడుకుది. సరే ఏంద్రా తీసిపోయాము, ఏందమ్మా అంతా పోయింది. ఏంద్రా నా ఇంట్లో చెల్లు తీసిపోయి నువ్వు చెప్పలేదు ఏంద్రా అంటున్నావు అంటే నేను లేచి కొట్టుకున్నా. కొట్టుకున్నాక వాడు నాకు చెంపకు పెట్టుకుని వాడు కర్ర తీసుకొని కొట్టిండు. నేను ఎమ్మటే సీఏ గారి కాడికి పోయా. సీఏ గారి కాడికి పోతే సీఏ గారు పట్టించుకోవాలా. సరేలా రోజు వాని గురించి పట్టించుకోవాలా.
మళ్ళీ 3వ రోజు పోయా డ్యూటీ నుంచి వచ్చి 6ంటికి పోతే నేను తాటికొండలో చేస్తాను సారు. వచ్చి సీఏ గారు ఆవిడొచ్చి నేను కొట్టానమ్మా, నువ్వు కొట్టలేదురా, నీ కొడుకు కొట్టిండ్రా, నన్ను ఎందుకు కొట్టాడు నీ కొడుకు అన్న. అంటే నేనేం చేయలేదు, రా మన ఇంటికి పోయి మాట్లాడుకుందాం అన్న. సీఏ గారు వెళ్ళమన్నారు, వచ్చాం. ఇక వాడు పట్టించుకోలేదండి అన్నాడు. బట్టి 3 మాటలు పైన నన్ను పట్టించుకోవట్లా. డిఎస్పీ గారి కూడా వెళ్ళా, సార్ కూడా పట్టించుకోవాలా. అది జరిగింది. ఎస్పీ గారికి పెట్టి అందరికి పెట్టాం, సార్ పట్టించుకోలేదు. అక్క నాకు మా ఆయన వాళ్ళ మేనత్త కూతురు అయింది. అయితే కోబేలపేటలో చెవులు బోడియా చెవులు మనయ్య అనేవాళ్ళు బాగా రుబాబు. ఏమని కొట్టి 4 రోజుల క్రితం కొడితే నేను సీఏ గారి దగ్గరికి పంపించాను, సీఏ గారు పట్టించుకోలేదు. డిఎస్పీ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన పట్టించుకోలేదు. ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు నా దగ్గరికే వస్తున్నారు కోబేలపేట నుంచి. ప్రతి ఒక్కళ్ళని కొడతారు, వాళ్ళు రుబాబు చేస్తారు. నా మీద కూడా తిరగబడ్డారు. వాళ్ళని ఎందుకు పట్టించుకోరు? పట్టాపురం స్టేషన్లో వాళ్ళని చూసి ఎందుకు వాడు అంటున్నాడు, మా నాన్న చూసి ఉచ్చబోస్తారు పోలీసులు అంటున్నాడు. పోలీసులు వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం ఏంది? ఆమె కేసులో ఆడిని మన్నీని బోడీని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళను కొట్టి జైలుకి పంపిపోతే సెల్ ఫోన్ నూక్కెళ్ళారు, ఆమెను చంపబెట్టి కొట్టాడు, కర్ర పెట్టి కొట్టాడు. అయితే దీని మీద ఇప్పుడు కూడా సీఏ గారు చర్య తీసుకోకపోతే దీని మీద ఇంకా మేము ధర్నాలు చేస్తానే ఉంటాం, మేము ప్రెస్ మీట్లు పెడతానే ఉంటాం. ఆ సీఏ గారు ఎందుకు భయపడుతున్నాడో కూడా నేను ఈ విషయంలో తేలుస్తాను. నేను వివాదం ఇంతటితో సమాప్తం. నమస్కారం.